హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈ గత 1 వీక్ నుంచి నేను ఒక న్యూస్ చూస్తూ ఉన్నానండి. అదేంటంటే యూపీ సీఎం ఎవరైతే యోగి ఆదిత్యనాథ్, ఆయన యూపీలో తీసుకొచ్చిన ఒక రకమైన ప్రక్షాళన అనాలి. ఎందుకు అంటే మామూలుగా మనకు వక్త్ బిల్ అని ఒకటి ఉండింది. అది నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా స్టూడియోస్లో చేశాను. అసలు ల్యాక్స్లో వచ్చాయి వాటి వ్యూస్ అయితే కనుక. అది యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ఈ వక్త్ రిలేటెడ్ అయిన పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఏదన్నా ఒక ల్యాండ్ కనపడగానే ఈ ల్యాండ్ మాది అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే అది డిక్లేర్ చేస్తారో అది ఇమ్మీడియట్గా ఆ వక్త్ ల్యాండ్కి వెళ్ళిపోతుంది. అంటే దానికి కరెక్ట్ పేపర్స్ ఉండాల్సిన అవసరం లేదు, అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు, అసలు ఏం లేదు. విపరీతమైన అరాచకం చేసింది ఈ వక్త్ ఏదైతే బోర్డు ఉందో ఇండియా మొత్తంలోనండి. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ల్యాండ్ డిఫెన్స్కి ఉంది. ఫస్ట్ ల్యాండ్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఇండియాలో ఫస్ట్ డిఫెన్స్కి ఉంది, సెకండ్ వచ్చేటప్పటికేమో రైల్వేస్కి ఉంది, థర్డ్ ఈ వక్త్ బోర్డుకు ఉంది. అంటే వాళ్ళు ల్యాండ్ని ఎంత గ్రాబ్ చేసి ఉంటారో ఊహించండి. అది అఫీషియలా అనఫీషియలా అనేది ఆ రోజుల్లో లెక్కలోకి లేదు. ఎవరైనా సరే మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు ఒక బిల్లు, వాళ్ళు మొత్తం, నేను ఎప్పుడు అదే అంటాను కదా, కాంగ్రెస్ అంటే అది ఖాన్ గ్రేస్, నాట్ కాంగ్రెస్. ఖాన్లకు రిలేటెడ్ అయిన పార్టీ కాబట్టి దాన్ని ఖాన్ గ్రేస్ అని అంటారు. నేనైతే అంతే అంట, ఒకళ్ళతో నాకు ఎందుకు. అయితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే, ఎవరైనా సరే ఈ వక్త్ బోర్డు ఎక్కడైనా ల్యాండ్ చూపించి ఈ ల్యాండ్ మాదే అంటే ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వక్త్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆ ల్యాండ్ వక్త్ వాళ్ళది కాదు మాది అని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. పోనీ ఆ బోర్డుకి వెళ్దాం, ఆ ట్రిబ్యునల్కి వెళ్దాం అంటే దానిలో ఎవరుంటారో తెలుసా? ముస్లిం మత పెద్దలు 3, దానికి సంబంధించిన లాయరు, దానికి సంబంధించిన జడ్జి, అందరూ ముస్లిమ్సే ఉంటారు దానిలో. అక్కడికి ఒక హిందువు, ఒక క్రిస్టియను, ఒక బౌద్ధు, ఒక జైను, అంటే నాన్ ముస్లిమ్స్ ఎవరైనా అక్కడికి వెళ్ళి వాదించి ఈ ల్యాండ్ మాది అని చెప్పి తెచ్చుకోగలరా? జరగదు. అందుకని మన ప్రధానమంత్రి ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్స్ ఐ థింక్ సో, ఇది బిల్ తీసుకొచ్చారు, అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. వక్త్ ల్యాండ్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొని వచ్చారు. దానిలో ఏం తీసుకొని వచ్చారు అంటే, ఇప్పటి వరకు వక్త్ బోర్డు గవర్నమెంట్ ప్రాపర్టీస్ని తీసుకొని ఉంటే అవి తిరిగి గవర్నమెంట్కే ఇచ్చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కనిపిస్తూ ఉంటుంది మనకు, చాలా చోట్ల బోర్డులు పెడతారు, ఈ భూమి ప్రభుత్వానికి చెందినది, ఈ భూమి అటవీ శాఖకు చెందినది, ఈ భూమి రైల్వే శాఖకు చెందింది అని చెప్పి కొన్ని చోట్ల మనకు బోర్డులు కనిపిస్తాయి కదా. ఆ బోర్డులు కనిపించినప్పుడు దాన్ని కూడా వీళ్ళు ఇది మా వక్త్ ల్యాండ్ అండి అని చెప్పి తీసేసుకోవచ్చు, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన దాని ప్రకారం. ఓకే, ఆ అమెండ్మెంట్ ప్రకారం. అలా వీళ్ళు ఏం చేశారో తెలుసా? అసలు భయంకరం ఏంటంటే, తమిళనాడులో ఒక 200 ఎకరాల్లో కొండ ఉంటే ఆ కొండ కూడా మాదే అని చెప్పి తీసేసుకున్నారండి. ఆ కొండ మీద ఎప్పటి నుంచో 1500 సంవత్సరాల నుంచి ఒక టెంపుల్ ఉంది. గట్టిగా తిప్పి కొడితే వీళ్ళు మన ఇండియాకి వచ్చి 700-900 సంవత్సరాలు అయిందండి. 1500 సంవత్సరాల నుంచి ఉన్న ఆ కొండ మీద ఉన్న గుడి మొత్తం మాదే అని చెప్పి లాగేసుకున్నారు. అట్లాగాక ఇంకా ఏంటంటే, తిరుచునాపల్లి అనే ఒక విలేజ్లో 369 ఎకరాల ల్యాండ్ని కూడా తీసేసుకున్నారు వీళ్ళు. అసలు ఎంత భయంకరమైన ఇవి చేశారు అంటే, ఈ వక్త్ బోర్డుకి రిలేటెడ్ అయిన పర్సన్స్ కనపడితే అది ఎవరి ల్యాండ్ అని ఆలోచించరు. కనపడితే ఇది మా భూమి, వక్త్ ల్యాండే అని చెప్పి ఆ ల్యాండ్స్ అన్నిటినీ తీసుకున్నారు. వాటికి ఏంటంటే ప్రాపర్గా పేపర్స్ ఉండవు. మన ఇల్లు మనది అని చెప్పుకోవడానికి మనకు పేపర్లు కావాలి. అవును కదా.
అలాంటి పేపర్లు ఏమి ఉండవు. జస్ట్ వీళ్ళు అట్లా ఖర్చీఫ్ వేస్తారనమాట. వేసి ఇది మాదే అని చెప్పి తీసుకుంటారు. అది ఎంతవరకు కరెక్టు? అలా గ్రాప్ చేసి 8,72,300 ఎకరాల ల్యాండ్ని ఈ వక్త్ బోర్డు కిందకి వచ్చేసింది ఆ ల్యాండ్. అంటే ఆలోచించండి, చెప్పాను కదా ఇందాకే, థర్డ్ వన్ ఇండియా మొత్తంలో అత్యధిక ల్యాండ్స్ కలిగిన దానిలో ఈ వక్ఫ్ ల్యాండ్ అనేది థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. అందుకనే గవర్నమెంట్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. మోదీ సర్కారు క్లియర్గా చెప్పింది, గవర్నమెంట్ నుంచి ఏవైతే ల్యాండ్లు మీవి అని చెప్పి తీసుకున్నారో అవి తిరిగి మాకు ఇచ్చేయాలి. నెక్స్ట్, ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు ప్రతి ప్రాపర్టీ మాదే అని క్లెయిమ్ చెయ్యరాదు. వక్త్ ట్రిబ్యునల్కి కాకుండా ఆ ఏరియా కలెక్టర్కి పవర్స్ ఇచ్చింది. అంటే ఇదివరకు నేను చెప్పాను కదా, వక్త్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఈ ల్యాండ్ మాది అంటే ఇంక అది వాళ్ళదే. మనం ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే పోయి ఆ వక్త్ ల్యాండ్ వాళ్ళకే కంప్లైంట్ చేయాలి, ఆ వక్త్ ట్రిబ్యునల్లోనే కంప్లైంట్ చేయాలి. వాళ్ళు ఎట్లాగో మన మాట వినరు, మనకు ఆ ల్యాండ్ రాదు, అది ఆ బోర్డుకే వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి అలా కాదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో ఇది ఒక ప్లేస్, ఈ ప్లేస్లో ఈ ల్యాండ్ వక్త్ ల్యాండ్ అని వాళ్ళు చెప్తే దానికి ఎంక్వైరీగా హైదరాబాద్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి ఆ ల్యాండ్ ఆ ముస్లిం బోర్డుకి రిలేటెడ్ అయిందా లేదా జనరల్గా ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళదా లేదా గవర్నమెంట్దా అనేది అతను డిసైడ్ చేసి చెప్తాడు. అంటే అధికారం బదలాయించబడింది. బోర్డు నుంచి ఎవరికి వెళ్ళింది? ఆ ఏరియాలో ఉన్న కలెక్టర్కి వెళ్ళింది. కలెక్టరే అది మన ఈ ముస్లిం బోర్డుకి రిలేటెడా లేదు మామూలుదా అనేది అతను డిసైడ్ చేస్తాడు. ఇది రెండోది అమెండ్మెంట్. ఈ 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చేటప్పటికి మనోళ్ళకి గుండెలు పగిలిపోయి, అది వద్దు, మాకు ఈ అమెండ్మెంట్ వద్దు, మాకు టైం కావాలి, టైం ఇవ్వండి అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు ఫైల్ చేస్తే 6 months టైం ఇచ్చారు. 6 months టైం ఇచ్చి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మీ దగ్గర ఉన్న ల్యాండ్స్, ఈ వక్ఫ్ బోర్డు కిందకి ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరు ఉమీద్ వక్త్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ని తయారు చేసి ఇచ్చింది గవర్నమెంట్. అందులో మీ దగ్గర ఉన్న ల్యాండ్స్కి రిలేటెడ్ అయిన పేపర్స్ అన్నీ దానికి సబ్మిట్ చెయ్యండి. ఆ పోర్టల్లో సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని గవర్నమెంట్ అధికారులు వెరిఫై చేసి అది ఈ వక్ఫ్ బోర్డుకి రిలేటెడ్ అయిన ప్రాపర్టీ అయితే అందులోనే ఉంచుతారు. ఆ పోర్టల్లో దానికి సంబంధించింది కనిపిస్తుంది. కాదు అంటే ఆ పోర్టల్ నుంచి దాన్ని తీసేస్తారు. ఈ విధంగా మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 6 months టైం ఇచ్చింది. ఈ 6 monthsలో మీరు పేపర్లన్నీ గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, చాలా వరకు అనాథరైజ్డ్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నవి, ఆథరైజ్డ్ ల్యాండ్స్ చాలా తక్కువ అనమాట అని చెప్పి 6 months టైం ఇచ్చింది. 6 months టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సరిపోలా, మళ్ళీ కావాలని వెళ్తే అది సుప్రీంకోర్టు ఈసారి స్ట్రిక్ట్గా, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇది ఏదైతే 6 months ఇచ్చారో టైం అది సరిపోలేదని వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, ఇలా కాదు, మీరు ఖచ్చితంగా 6 months లోపలే చేయాలి, ఇంకా మేము గడువుని పొడిగించము. కాబట్టి ఇప్పటి వరకు ఏవైతే మీరు ట్రిబ్యునల్ మీ దీనికి సంబంధించిన ల్యాండ్స్ వక్త్ ల్యాండ్స్ బోర్డుకి రిలేటెడ్ అయిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోర్టల్లో అప్డేట్ చేసుకోండి అని చెప్పింది. ఉమీద్ వక్త్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోండి అని చెప్పింది. ఇది బేస్ చేసుకొని మన బుల్డోజర్ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు, యూపీలో 1,18,000 చిల్లర ల్యాండ్స్ ఎకరాలు, 1,18,720 730 ఎకరాలండి ల్యాండ్స్ ఉన్నాయి వక్త్ బోర్డుకి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు, ఓకే ఆ పేపర్స్ అన్నీ వెరిఫై చేసి ప్రస్తుతానికి దానిలో నుంచి 30,000 తీసేశారు. ఎందుకంటే వాటికి సరైన పేపర్ లేదు, పోర్టల్లో రిజిస్టర్ చేసుకోలేదు, రిజిస్టర్ చేసుకున్న సరైన పేపర్స్ లేదు కాబట్టి అది ఎట్లాగో దానిలో నుంచి తీసేస్తారు. కాబట్టి ఆయన ఏం చేశారు, 30,000 ఎకరాల వరకు ఎట్ ప్రజెంట్ నిన్నటి వరకు
30,000 ఎకరాలని వక్త్ చేతుల్లో నుంచి, వక్ఫ్ బోర్డ్ చేతుల్లో నుంచి రిలీజ్ చేసి కామన్ పీపుల్కి ఇచ్చారు. లేదా గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఆక్యుపై తీసేసుకుంది. ఏం చెప్పింది గవర్నమెంట్, ఏం చెప్పింది యూపీ గవర్నమెంట్, ఏవైతే మేము ఈ ల్యాండ్స్ తిరిగి తీసుకున్నామో దానిలో హాస్పిటల్స్ కట్టిస్తాము, స్కూల్స్ పెడతాము, ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయడానికి ఆ భూముల్ని ఉపయోగిస్తాము అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. ఇదే మాట ప్రతి చోట ఈ వక్ఫ్ బోర్డు చెప్తానే వస్తుంది. ఈ ల్యాండ్స్ అన్నీ ఏం చేస్తారయ్యా మీరు అంటే, మేము ప్రజలకు ఉపయోగపెడతామంటారు. ఏ ప్రజలకి? ముస్లిమ్స్కి. ఓకే, ముస్లిమ్స్లో కూడా ఎవరికి? కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి లాభం ఉండదండి ఈ వక్ఫ్ బోర్డు వల్ల. అంత పై స్థాయిలో ఉన్న వాళ్ళకి సంవత్సరాలు ఆ ల్యాండ్స్ని లీజుకు తీసుకోగలిగేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళకి అది బెనిఫిట్. అంతేగాని కింద స్థాయిలో ఉన్నవాడు ఎట్లాగో లీజుకు తీసుకోలేడు, వాడికి దానివల్ల ఎలాంటి బెనిఫిట్ రాదు. అదే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము స్కూల్స్ కట్టిస్తాము, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టిస్తాము అని చెప్తున్నారు. కాబట్టే ఇప్పుడు ఈ యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే చేశారో అది చాలా ఉపయోగకరమైన పని. ఇదే విషయం రిమైనింగ్ స్టేట్స్లో కూడా చేస్తే టోటల్గా వీళ్లకున్న 8 లక్షల, చెప్పాను కదా ఇందాక, 8,72,320 ఎకరాల ల్యాండ్ని అసలు ఒరిజినల్గా వీళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఒరిజినల్గా వీళ్ళకి ల్యాండ్స్ ఎంత ఉంది, ఆన్ పేపర్ కరెక్ట్గా ఉన్న ల్యాండ్స్ ఏంటి అనేది బయటకు వస్తుంది. ఒక్క యూపీలోనే 1,18,000 ఉంటే ఈ రోజుకి 30,000 చిల్లర ల్యాండ్స్ వీళ్ళవి కాదు అని తెలిసింది. వక్ఫ్ బోర్డుకి రిలేటెడ్ అయినవి కావు, దొంగ పేపర్లు, కొన్నిటికి అసలు పేపర్లే లేకుండా ఆక్యుపై చేశారు అని తెలిసింది. ఇంకా ముందు ఇంకెంత వస్తుందో బయటికి. అలాగే మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ఈ విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు లాగా అసలు ఈ పోర్టల్ని యూజ్ చేసి ఈ ల్యాండ్స్ అన్నీ రిజిస్ట్రేషన్ చేస్తే నిజమైన అయితే అప్పుడు మొత్తం అసలు దేశంలోనే ఈ 8 లక్షల చిల్లరలో ఎన్ని సరైన పత్రాలతో ఆ వక్ఫ్ బోర్డుకి వెళ్ళినయా, ఎన్ని వీళ్ళు దుబ్బేశారా, నా డైలాగ్ అది, దుబ్బేశారు అని. ఓకే, ఎన్ని వీళ్ళు అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసుకొని మిగతా వాళ్ళని బాధ పెట్టారు అన్నది మనకు తెలుస్తుంది. వీళ్ళ చేతుల్లో కొన్ని కాలనీస్లు ఇరుక్కుపోయాయండి. మనకేమో తెలియకుండా ఇల్లు కొనుక్కుంటాము లేదా అపార్ట్మెంట్స్ కొనుక్కుంటాము. తర్వాత వీళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్ అంటారు, వక్ఫ్ బోర్డు వచ్చి అది వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటారు. మనం ఏం చేయలేము. చెప్పాను కదా, ఇదివరకు సిచ్యువేషన్ వేరు. వెళ్ళి ఆ ట్రిబ్యునల్లో ఎక్కడ ఫైట్ చేస్తాం? ఎవ్వరూ ఫైట్ చేయలేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. కొంచెం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసుకొని ఆయన దగ్గరికి మీ ఒరిజినల్ పేపర్స్ తీసుకొని వెళ్ళి చూపిస్తే అతను వాళ్ళని కూడా వాళ్ళ పేపర్స్ కూడా తెమ్మని చెప్పి, వాళ్ళు ఒకవేళ పేపర్స్ ఉంటే ఆ రెండిట్లో ఏది నిజము ఏది ఫేక్ అనేది డిసైడ్ చేసి తీర్పిస్తారు. వాళ్ళ దగ్గర పేపర్సే లేవనుకోండి, అప్పుడు ఆ ల్యాండ్ మీదే అవుతుంది. కాబట్టి ఇదివరకు లాగా ఎవరైనా ఇది వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటే భయపడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మీ దగ్గర జెన్యూన్గా పేపర్స్ ఉన్నాయా, రైట్, అది మీ ల్యాండే. ఇదివరకులాగా ట్రిబ్యునల్కి వెళ్ళాలి అనేది ఏమీ లేదు. ఇప్పుడు ట్రిబ్యునల్ మొత్తం కలెక్టర్ హ్యాండ్లో ఉంది, ముస్లిమ్స్ హ్యాండ్లో లేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియాలోకి ముస్లిం అనే ఒక ధర్మం ఒక 700-900 రఫ్గా అప్పటి నుంచే ఉందండి. బిఫోర్ దట్ అంతా సనాతన ధర్మమే, దట్ మీన్స్ హిందూయిజమే. ఓకే, మన ఇంటిని వేరే వాళ్ళు వచ్చి బలవంతంగా ఆక్యుపై చేసుకొని ఇది నా ఇల్లే అని మన ఇంట్లో కూర్చున్నారు. కొన్ని రోజుల పాటు మనకు శక్తి చాలక వాళ్ళని బయటికి తరిమేయలేకపోయాం. కొన్ని రోజుల తర్వాత మనం శక్తిని పుంజుకున్నాం. వాళ్ళని బయటికి తరిమేయగల శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తరిమేయాలి. అప్పుడు ఇన్నాళ్ళు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇది నా భూమి లేదా ఇది నా ఇల్లు అంటే ఒప్పుకుంటామా? లేదు కదా. ఫస్ట్ ఎవరిది ఆ ఇల్లు? మీది. తర్వాత ఆక్యుపై చేసుకున్న వాడిది
వచ్చి ఆక్యుపై చేసుకున్నాడు బలవంతంగా. తర్వాత మీరు అతన్ని బయటికి తోసేశారు. తోసేసి అతను బయటికి వెళ్ళి మళ్ళీ ఇది నా ల్యాండ్, నా ఇల్లు అంటే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. జస్ట్ లైక్ దట్ ఈ వక్ఫ్ బోర్డుకి రిలేటెడ్ అయిన చాలా ల్యాండ్స్ నాకు తెలిసి ఆ 8,72,390 ఎకరాలు, అందులో మోర్ దాన్ 70% వితౌట్ పేపర్ లేకుండా ఉన్న ల్యాండ్సే, బలవంతంగా ఆక్రమించుకున్న భూములే. మీ భూముల కోసం మీరు ఫైట్ చేయండి. గవర్నమెంట్ మీకు ఒక మంచి అవకాశం ఇచ్చింది, మోదీ సర్కారు ఒక మంచి అవకాశం ఇచ్చింది, ఉపయోగించుకోండి. ఆ ల్యాండ్స్ని, మీ ల్యాండ్స్ని మీరు వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో మీకు కలెక్టర్లు సహకరిస్తారు, పోలీసులు సహకరిస్తారు. ఎందుకంటే అదొక లా కాబట్టి, అదొక అమెండ్మెంట్ అయిన బిల్లు కాబట్టి సహకరిస్తారు. ఇదివరకు లాగా భయపడాల్సిన అవసరం లేదు. ఇదివరకు లాగా ఆ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రిబ్యునల్కి వెళ్ళినా ఇదివరకు అక్కడ అందరూ ముస్లిమ్సే ఉండేవాళ్ళు ఆ ట్రిబ్యునల్లో. ఇప్పుడు అలా కాదు. ఆ ట్రిబ్యునల్ కూడా మన కలెక్టర్ గారి చేతుల్లోనే ఉంటుంది. మీ ఊరి కలెక్టర్ ఎవరైతే ఉంటారో అతని డెసిషనే ఫైనల్ డెసిషన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ల్యాండ్స్ని మీరు తిరిగి తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. యూపీ సీఎం గారిని ఆదర్శంగా తీసుకుని ఎంతమంది సీఎంలు ఆ విధంగా చేయగలుగుతారో చేస్తే వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న సనాతన ధర్మానికి చెందిన ప్రజలకి లేదా నాన్ ముస్లిమ్స్కి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ముస్లిమ్స్ ఓట్స్ వల్ల లేకపోతే ఈ రిజర్వేషన్ వాళ్ళు వేసే ఓట్ల వల్ల గెలవటం అసాధ్యం. మెజారిటీ ఓట్స్ ఎలక్షన్స్లో హిందూస్వే ఉంటాయి. మీరు హిందువులకి మంచి చేయండి, హిందువులు మీకు మంచి చేస్తారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, మీకు ఓట్లు వేసి గెలిపిస్తారు. ఆలోచించండి. ఇదేదో నేను ఒక ధర్మానికి, ఒక పార్టీకి సంబంధించి మాట్లాడట్లేదు. తరతరాలుగా సనాతన ధర్మం మీద జరుగుతున్న అన్యాయాలకి, ఆక్రమణలకి, గుడులు ఎన్ని దోచేశారు, ఎంత ఆస్తి నాశనం చేశారు. మనం అనుకుంటున్నాం 200 ఏళ్ళు బ్రిటిష్ పాలనలో మగ్గాము అనుకుంటున్నాం. లేదండి, అంతకు ముందు పడిన నరకం బై గాడ్స్ గ్రేస్ మనం ఈరోజు చూడట్లేదు. మారతావా మతము, లేదా చచ్చిపోతావా? బతకాలి అంటే మతం మారాలి, లేదు అంటే నిర్దాక్షిణ్యంగా చచ్చిపోవాలి. ఒక మతం ఇంకొక మతం మీద చేసిన దోపిడీ అది. ఆ దోపిడీ నుంచి బయటకి రావాలి అని ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రాణత్యాగాలు చేశారో గుర్తు తెచ్చుకోండి. అందరికీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే ఈ అమెండ్మెంట్ బిల్ ఉందో, మీ ల్యాండ్ ఏదైతే వక్ఫ్ హ్యాండ్స్లోకి వెళ్ళిందో, భయపడకుండా ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొని మీ ఊరిలో ఉన్న కలెక్టర్ గారిని కలిసి మీ ల్యాండ్ని మీరు తిరిగి తెచ్చుకోండి. ఇదివరకులాగా భయపడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.